దక్షిణ కొరియాలో సైనికుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోంది. సైన్యంలో చేరాలి అనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా తగ్గుతోంది. యువతలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. అయితే పొరుగున ఉన్న ఉత్తర కొరియాలో సైనిక శక్తి అపారంగా ఉంది. దీంతో ఉత్తర కొరియా ఎప్పుడు దాడులు చేస్తుందో అంటూ భయంగా గడుపుతున్నారు దక్షిణ కొరియా సైన్యాధికారులు. దక్షిణ కొరియాది విచిత్రమైన పరిస్థితి. పొరుగున ఉన్న ఉత్తర కొరియాతో కొన్ని సంవత్సరాలుగా శత్రుత్వం ఉంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంతటి విభేదాలున్నాయి. అయితే దక్షిణ కొరియా సైనిక సామర్థ్యం ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. యువత ఎవరూ సైన్యంలో చేరటం లేదు. అంటే సైన్యంలో చేరటానికి మెజారిటీ యువత ముందుకు రావటం లేదన్నమాట. దక్షిణ కొరియా సామాజిక పరిస్థితుల్లో ఇటీవల పెను మార్పులు వచ్చాయి. యువకులు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతున్నారు. నెల తిరిగేసరికల్లా భారీ మొత్తంలో జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేంతటి చదువు లేనివారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టారు. అంటే డెస్క్ టాప్ ఉద్యోగాలన్నమాట. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉదయం వెళ్లి చీకటి పడగానే ఇంటికి చేరుకునే ఉద్యోగాలన్నమాట. అంతేగాని ఎక్కడో దేశ సరిహద్దుల్లో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చేసే మిలిటరీ ఉద్యోగాలకు నో చెప్తున్నారు. అయితే ఈ తగ్గుదల సాధారణ సైనికుల స్థాయికే పరిమితం కావటం లేదు. ఆఫీసర్స్ స్థాయిలోనూ ఇటీవల నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఆఫీసర్ పోస్టులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆర్మీలో చేరటానికి ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా మీద ఉత్తర కొరియా తరచూ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్షిపణుల దెబ్బకు అనేక మంది సైనికులు చనిపోతున్నారు. దీంతో సైన్యంలో చేరి చనిపోవడం కంటే బలుసాకు తిని బతకవచ్చని దక్షిణ కొరియా యూత్ డిసైడ్ అయిందట. ఇదిలా ఉంటే పులి మీద పుట్రల ప్రపంచంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఒకవైపు సైన్యంలో చేరటానికి యువత అయిష్టత వ్యక్తం చేస్తుంటే మరోవైపు జనాభాలో యువత శాతం కూడా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశమైన దక్షిణ కొరియాకు సైనిక సాయం కింద అందజేసే సొమ్మును ఇటీవల అమెరికా ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఇదిలా ఉంటే పొరుగున ఉన్న ఉత్తర కొరియాది ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఆర్మీ విషయంలో ఉత్తర కొరియాను ఒక ప్రబల శక్తిగా చెప్పుకోవచ్చు. 2022 లెక్కల ప్రకారం ఉత్తర కొరియాలో మొత్తం సైనికుల సంఖ్య దాదాపు 12 లక్షలు. అంతేకాదు ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాకు అండగా నిలిచింది ఉత్తర కొరియా. రష్యాకు సాయం చేయడానికి వేలాది మంది తమ సైనికులను మాస్కోకు తరలించింది ఉత్తర కొరియాలోని కిమ్ ప్రభుత్వం. ఇదే విషయమై గతంలో అమెరికాతో పాటు అనేక పశ్చిమ దేశాలు నానా అలరి చేశాయి. అయితే ఈ అభ్యంతరాలను కిమ్ సర్కార్ పట్టించుకోలేదు. ఉత్తర కొరియాకు మరో ప్లస్ పాయింట్ ఉంది. ఉత్తర కొరియాలో అత్యాధునిక ఆయుధాలు కూడా ఎక్కువ. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఒక దశలో ఆయుధాలు లేక రష్యా చేతులెత్తేసింది. మిత్రదేశమైన ఉత్తర కొరియాను సాయం చేయమని రష్యా అధినేత పుతిన్ అడిగారు. దీంతో రాత్రికి రాత్రి మాస్కో వెళ్లి రష్యాతో ఆయుధ ఒప్పందం చేసుకుని వచ్చారు కిమ్. అంతేకాదు ఇటీవల యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులు, ఇతర ఆయుధాలలో ఎక్కువ భాగం ఉత్తర కొరియా ఇచ్చినవే అంటారు రాజకీయ పరిశీలకులు. ఏమైనా ఏడాదికేడాది సైనిక సామర్థ్యం తగ్గుతుండటంతో దక్షిణ కొరియా బెంబేలెత్తుతోంది.